హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. ఈరోజు సేమ్ స్టైలింగ్ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, శారీస్తో ఎలా స్టైల్ చేసుకోవచ్చు అనేది. సో ఈరోజు కూడా అదే టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సో ఫస్ట్ మీకు నేనంటే లెహెంగాస్, డ్రెస్సెస్ చూపించాను. ఈరోజు వచ్చేసి క్రాప్ టాప్స్ వెస్ట్రన్ స్టైల్లో లేదా ఇండో వెస్ట్రన్ స్టైల్లో ఎలా చేయాలి అని చెప్పేసి. ఇది వచ్చేసి ఫస్ట్ నేను శారీ తీసుకున్నాను. ఇది పింక్ శారీ. నార్మల్గా అంటే చీప్ అండ్ బెస్ట్లో కూడా మనం చేసుకోవచ్చు, బట్ స్టిచ్చింగ్ చేసే టైంలో ఫ్యాబ్రిక్ అనేది కొంచెం బాగోదు. అందుకని చెప్పి నేను కొంచెం మంచి శారీ తీసుకున్నాను. ఇది మేబీ వర్త్ వచ్చేసి 1200 to 1400 అలా ఉంటుంది. సేమ్ ఇవి మనకి 500-600లో కూడా దొరుకుతాయి, బట్ ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం చీప్ ఉంటుంది. అండ్ స్టిచ్చింగ్ చేసే టైంలో కూడా మనకి కొంచెం ఇలా థ్రెడింగ్స్ అనేవి బయటికి వస్తాయి. సో ఇలా కొంచెం మంచి తీసుకున్నాము అంటే స్టిచ్చింగ్కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది వచ్చేసి శారీ నేను నార్మల్గా 2 meters మాత్రం పక్కకు పెట్టాను, బికాస్ ఈ లేయర్స్ అనేది నేను చూపించాను కాబట్టి. ఇది 3 layer చూపించాను. ఇందులో 2 meters పక్కకు తీసుకొని ఆ 2 metersని పైన అటాచ్ చేశాను. లోపల వచ్చేసి కాటన్ ఉంటుంది లైనింగ్. సో నేను మాస్టర్కి చెప్పి ఇలా డిజైన్ చేయించాను. అతను కాటన్ లైనింగ్ అనేది పైనుంచి కింది వరకు పెట్టారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లేయర్ 2లో కూడా చూసుకోవచ్చు, కాటన్ లైనింగ్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఇది ఒక్కటే ఉంటే లోపల కొంచెం ఎయిర్కి అలా ఇలా ఫ్లో అయినప్పుడు బాగోదు కదా, ఇఫ్ మనం క్రేప్ కానీ కాటన్ కానీ ప్లెయిన్ వేస్తే. సో అందుకని చెప్పి డైరెక్ట్ కాటన్కి నేను అటాచ్ చేయించాను. ఇది వచ్చేసి 3 layer చేయించాను. మనం ఎన్ని లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు, బట్ ఎక్కువగా కావాలి. బట్ నేను ఒకటే శారీలో చేశాను ఇదంతా. ఒక్క శారీలో అంటే మనకు ఎక్కువ లేయర్స్ రావు కాబట్టి నేను ఓన్లీ 3 layers తీసుకున్నాను. 2 meters లాగా చేసుకొని, ఇఫ్ మీకు ఈ లేయర్ అయిపోయింది, సరిపోవట్లేదు ఫ్లేర్లో అంటే మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. కొన్ని చోట్ల నేను అలా అటాచ్ కూడా చేశాను. ఇక్కడ అన్ని సైడ్స్కే అటాచ్ చేశాను. ఇఫ్ మీకు సరిపోలేదు అంటే మిడిల్లో ఎక్కడైనా అటాచ్ చేసుకోవచ్చు, బట్ ఫ్రంట్లో చేస్తే లుక్ వైజ్ బాగోదు. అందుకని నేను సైడ్స్కి చేశాను. సో ఓవరాల్గా శారీ వచ్చేసి ఇది. అండ్ దీనికి బాటమ్ నేను ఫుల్ శారీది తీసుకున్నాను. ఇందులో వచ్చేసి ఈ శారీకి నాకు గోల్డ్ కలర్ వచ్చింది బ్లౌజ్, బట్ ఆ బ్లౌజ్తో నేను ఏమైనా చేస్తే కామన్ లుక్ ఉంటుంది, బాగోదు. కొంచెం కాంట్రాస్ట్ పెడదాము అని చెప్పి ఈ బ్లౌజ్ కోసం మేము సపరేట్గా ఒక 1 meter ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది సీక్వెన్స్లో మనకు బయట దొరుకుతాయి. సో ఈ సీక్వెన్స్ కూడా కొంచెం మంచిదే. 300 to 400లో కూడా మీకు దొరుకుతాయి, బట్ నేను 300-400ది కాకుండా, బికాస్ 300-400 సీక్వెన్సెస్ ఏంటి అంటే రౌండ్గా వస్తాయి. అది కామన్, అందరూ యూస్ చేస్తున్నారు. సో ఇవి వచ్చేసి స్ట్రైట్గా ఉన్నాయి, మీరు చూడొచ్చు, స్ట్రైట్గా ఉన్నాయి. ఇది నేను ఒక 1 meter ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ నెట్కి ఒక 2 meters నెట్, ప్లెయిన్ నెట్ తీసుకున్నాను. బికాజ్ లేయర్ స్లీవ్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి. ఈ స్లీవ్స్ నాకు ఎందుకో పెట్టుకోవాలి అనిపించింది, డిజైన్లో ఇలా పెడితే బాగుంటుంది లుక్ వైజ్ అని, యూనిక్గా కనిపిస్తుంది అని చెప్పి ఇలా తీసుకున్నాను. సో ఓవరాల్గా నేను టాప్ కూడా ఇందులోనే అంటే చేస్తే బాగోదు అని చెప్పేసి శారీ అంతా బాటమ్కి యూస్ చేశాను. బాటమ్కి యూస్ చేశాక కూడా నాకు ఇంకా కొంచెం ఫ్యాబ్రిక్ మిగిలింది. సో దాంతో మీరు చిన్న బ్లౌజెస్, స్లీవ్లెస్ బ్లౌజెస్ చేసుకోవచ్చు. బట్ మీకు ఫ్లేర్ ఎక్కువగా కావాలి అంటే ఓవరాల్ ఫుల్ శారీ యూస్ చేయాలి. అండ్ మీకు లేదు ట్విన్నింగ్ చేసుకోవచ్చు అంటే యాజ్ యూజువల్ డబల్ లేదా 3 తీసుకోవాలి శారీస్. మీరు ఆన్లైన్లో కానీ బయట కానీ ఎక్కడ తీసుకున్నా కూడా సేమ్ శారీస్ 2-3 తీసుకున్నారు అంటే మీ సిబ్లింగ్స్ ఉంటే ట్విన్నింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నేను ఇది పెద్ద లేయర్స్ పెట్టాను, మీరు అందులో చిన్న లేయర్స్ కూడా పెట్టుకోవచ్చు. బికాజ్ ఈ లోపల నేను చెప్పాను కదా కాటన్ లైనింగ్ వేశాను అని, ఫుల్ లైనింగ్ వేస్తే బాగోదు అని చెప్పేసి నేను ఇలా వేశాను. మీరు ట్రై చేయండి. అండ్ టాప్ అండ్ బాటమ్ వచ్చేసి ఓవరాల్గా ఇలా ఉంది. సో చూసారు కదా, ఇలా మీరు కూడా ఇంట్లో ఉన్న శారీస్తో లేదా మీరు సపరేట్గా ఇలా క్రాప్ టాప్ డిజైన్ చేసుకోవాలి అంటే మీటర్ వైజ్గా తీసుకోవాలి మెటీరియల్. మీకు అలా ఎక్కువగా అవుతాయి, ఎక్స్పెన్సెస్ చాలా అవుతాయి. సో ఇలా శారీస్తో ట్రై చేస్తే ఏంటి అంటే సింపుల్గా మీరు ఈజీగా చేసుకోవచ్చు. బెస్ట్ అవుట్ఫిట్ కూడా ఉంటుంది, మీకు డిజైన్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ప్లస్ మీకు మంచి చీప్ అండ్ బెస్ట్లో కూడా వస్తుంది. చీప్ అంటే మరీ చీప్ కాదు, బట్ లిటిల్ నార్మల్గా మనం సింపుల్గా ఇంట్లో వేసుకునే వాటితో చేసుకోవచ్చు అవుట్ఫిట్స్ అని చెప్పేసి ఈ వీడియో మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ప్లాజో, నేను ఇండో వెస్టర్న్ లుక్లోనే ప్లాజో విత్ సింపుల్ బ్లౌజ్ చేశాను. అంటే ఎప్పుడు రెగ్యులర్గా మనం ఇలా స్కర్ట్సే చేసుకుంటాం కాబట్టి దీన్ని నేను ప్లాజో చేశాను. నెక్స్ట్ వన్ మీరు చూడొచ్చు, ప్లాజో కూడా కొంచెం అంబ్రిల్లా స్టైల్లో చేశాను.
ప్యాంట్. కాకపోతే ఇది మీరు ఫ్రంట్ ఓపెన్ పెట్టాను నేను, బికాజ్ బ్యాక్ ఓపెన్ ఉంటే మీకు కష్టంగా ఉంటుంది, పెట్టుకోవడానికి కూడా ఉండదు, సైడ్ ఉన్నా కూడా ఈ లేయర్ డిస్టర్బ్ అవుతుంది. సో అందుకని చెప్పి నేను ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. అండ్ బటన్స్ కూడా పెట్టాను, హుక్ బటన్స్ కూడా. సో మీరు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ పెట్టుకోవచ్చు. దీన్ని ఎందుకు ఇలా చేశాను అంటే, ఎప్పుడు స్కర్ట్స్ క్యాజువల్గా వేస్తున్నాం మనము. సో ఇలా కొంచెం డిఫరెంట్ లుక్ వస్తే ఏంటి అంటే ట్రెండీగా ఉంటుంది, ప్లస్ మనకి ఇండో వెస్ట్రన్ లుక్ కూడా వస్తుంది. చిన్న చిన్న పార్టీస్కి అంటే ఫ్రెండ్స్తో క్యాజువల్గా మీట్స్కి వెళ్ళినప్పుడు అండ్ చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినా కూడా, అంటే ఇంట్లో చేసుకునే పార్టీస్ ఉంటాయి కదా, అలాంటి టైంలో కూడా ఇలాంటి ఇండో వెస్ట్రన్ లుక్స్ బాగుంటాయి అలాంటి అవుట్ఫిట్స్ వేసుకుంటే. సో దానిపైకి చిన్నగా సింపుల్గా నేను స్లీవ్లెస్ బ్లౌజ్ చేశాను. మీరు స్లీవ్లెస్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు, సో అలాంటి వాళ్ళు దాంట్లోనే కోట్ ప్రిపేర్ చేయొచ్చు, బికాజ్ అందరూ స్లీవ్లెస్ వేయలేరు కాబట్టి. ఇఫ్ దాంట్లో కాకున్నా కూడా దీనికి కాంట్రాస్ట్ కలర్ ఏదైనా తీసుకొని మీరు దాంట్లో కోట్ కుట్టుకున్నా కూడా బాగుంటుంది, కస్టమైజ్ చేసుకున్నా కూడా. బట్ నేను మాత్రం ఈ స్లీవ్లెస్ బ్లౌజే పెట్టుకున్నాను, బికాజ్ నార్మల్గా వేసుకోవడానికి బాగుంటుంది లుక్ వైజ్ అని చెప్పేసి. సో చూడండి, ఇది ప్లాజో. ఫ్లేర్ కూడా ఎక్కువగా ఉంది, బికాజ్ మనకు శారీ అంతా నేను యూస్ చేశాను. ఇంకా చాలా శారీ కూడా మిగిలింది నాకు, దాంతో చిన్నపిల్లలకి అలా అవుట్ఫిట్స్ క్రియేట్ చేయొచ్చు, పెద్దవాళ్ళకైతే రాదు. సో అంతే మిగిలింది, బికాజ్ ఇందులో నేను అంబ్రిల్లా టైప్ తీసుకున్నాను, ఎక్కువగా తీసుకున్నాను గ్యాపిన్స్. ఫ్లేర్ కూడా ఎక్కువ వచ్చేలాగా తీసుకున్నాను, కొంచెం ఫిష్ మోడల్ లాగా ఉండాలి అని చెప్పేసి, కొంచెం బబ్లీ లుక్ ఉండాలి, ఫ్లేర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అలా తీసుకున్నాను. సో చూసారు కదా, అది కూడా ఒక స్టైల్. ట్రై చేయండి. మీకు ఇంట్లో ఉన్న నార్మల్ సన్న చీరలతో కూడా చేయొచ్చు, బట్ సన్న చీరలు అయితే నేను చెప్పాను కదా, స్టిచ్చింగ్ టైంలో కొంచెం థ్రెడింగ్స్ అనేవి బయటికి వస్తాయి, ఇబ్బంది అవుతుంది అని. కొంచెం మంచి రేట్లో తీసుకున్నాము అంటే దాంతో మంచిగా చేయొచ్చు. మనం ఇంట్లో కూడా కట్టుకోవడానికి 1000-1500లో శారీస్ చూస్ చేస్తాము సన్న చీరలు. సో అలాంటి వాటితోనే మీరు అలా చేస్తే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లెయిన్ షిఫాన్ శారీ తీసుకున్నాను బ్లూ కలర్లో. ఇందులో బ్లాక్, రెడ్ ఏదైనా కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు, బట్ నాకు బ్లూ ఎందుకో చేయాలి అనిపించి బ్లూ కలర్లో చేసుకున్నాను. అంబ్రిల్లా క్రాప్ టాప్, ఇది నార్మల్ ప్లెయిన్ అంబ్రిల్లా క్రాప్ టాప్, ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో తీసుకున్నాను. సో దీన్ని ఫుల్ ప్లెయిన్గా బ్లౌజ్ పెడితే బాగుండదు అని చెప్పేసి నేను సపరేట్ ఒక మెటీరియల్ తీసుకొని స్లీవ్లెస్ బ్లౌజ్ పెట్టాను. స్క్వేర్స్లో స్క్వేర్ నెక్ పెట్టేసి ఫుల్ స్లీవ్లెస్ బ్లౌజ్ పెట్టాను. అండ్ దీనిపైకి ఇది స్లీవ్లెస్ ఎందుకు పెట్టాను అంటే, దీనిపైకి అదే శారీలో నేను కోట్ ప్రిఫర్ చేశాను లెహంగాకి. ఇది వచ్చేసి సింపుల్ కోట్ వితౌట్ లైనింగ్. కోట్కి లైనింగ్ వేస్తే బాగోదు కాబట్టి నార్మల్గా తీసుకున్నాను. ఈ కోట్ అనేది మీకు ఇలా చూస్తే అర్థం కాదు, యాక్చువల్లీ ఇలా చూస్తే ఈ కోట్ అర్థం కాదు మీకు. నేను పిక్స్ చూపిస్తాను ఈ కోట్ మోడల్ ఎలా వచ్చింది అని చెప్పేసి అర్థమవుద్ది. ఈ స్లీవ్స్ వచ్చేసి ఇక్కడ అనుకుంటాం కదా, బట్ ఇక్కడ కాదు, వచ్చింది ఎల్బో దగ్గర. అలా డిజైన్ చేశాను. ఇది షోల్డర్, ఇది ఎల్బో, మీకు కనిపిస్తుంది కదా, ఇది షోల్డర్ దగ్గర వస్తుంది, ఇది ఎల్బో దగ్గర వస్తుంది. ఇక్కడ ఎల్బో దగ్గర నేను హోల్ పెట్టాను, బికాజ్ మనం స్లీవ్ పెట్టాలి కాబట్టి, స్లీవ్ ఇలా వేసుకోవాలి కాబట్టి నేను ఎల్బో దగ్గర పెట్టాను. ఇలా డిజైన్ చేసుకున్నాను. కామన్గా అంటే మనం చూస్తూ ఉంటాము కోట్ వేసినా కూడా ప్లెయిన్గా వేసే కోట్స్ని, బట్ ఇలా నేను ఎందుకు చేశాను అంటే కొంచెం లుక్ వైజ్ ఇండో వెస్ట్రన్ ఫీల్ వస్తుంది అని చెప్పేసి. సో చూసారు కదా, ఈ స్లీవ్ నేను మీకు పిక్స్ పెడతాను, పిక్స్లో క్లియర్గా అర్థమవుతుంది. సో నార్మల్గా కామన్గా కోట్ వేయకుండా లిటిల్ డిఫరెన్స్ చూపించాను ఇందులో. అండ్ ఈ కోట్ కూడా చాలా పెద్దగా ఉంది, ఫ్లేర్ సింపుల్గా నేను బాడీ ఫిట్ చేయకుండా కొంచెం ఫ్లేర్ ఎక్కువగా తీసుకున్నాను. కింద నార్మల్ పీకో చేశాను. ఇఫ్ హెవీ పీకో, వైర్ పీకో చేసాము అంటే లుక్ వైజ్ బాగోదు, మళ్ళీ అది ఒక ఫ్రాక్ టైప్ ఉంటుంది కింద. సో హెవీ పీకో చేయకుండా సింపుల్ నార్మల్ వైర్ పీకో కాకుండా నార్మల్ పీకో చేశాను. జస్ట్ స్లైట్ ఫోల్డ్ లాగా చేసి పీకో చేయించాను. సో ఇది వచ్చేసి కోట్. క్రాప్ టాప్ టోటల్గా వచ్చేసి ఈ స్లీవ్లెస్ బ్లౌజ్ తీసుకోవడానికి కారణం అదే, కోట్ ఉంది అని చెప్పేసి ఇది స్లీవ్లెస్ ప్రిఫర్ చేశాను. సో మీరు ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు అదైతే చాలా సింపుల్ శారీ, మనకి ప్లెయిన్ శారీ. మనం ఇంట్లో కూడా చూస్తూ ఉంటాము అలా ప్లెయిన్ శారీస్ కట్టి డిఫరెంట్ బ్లౌజెస్ వేయడము. సో ఈ బ్లౌజ్ని మీరు దీంట్లోకనే కాదు, ఇంకా శారీస్ కట్టినా యూస్ చేయొచ్చు, లేదా ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్కి కూడా సెట్ అవుతుంది. చూడండి, ఈ బ్లాక్ ప్లేస్లో ఈ బ్లౌజ్ కూడా అసలు యాక్చువల్లీ దీనికని చెప్పే నేను ఫస్ట్ క్రియేట్ చేసుకుంది. అండ్ నెక్స్ట్ అది బ్లూ ఉంది కాబట్టి దీంట్లో బ్లూ ఉంది అని చెప్పేసి దానికి పెట్టేశాను ఈ బ్లౌజ్. సో ఇప్పుడు నేను వేసుకున్న దానికైనా కూడా ఈ బ్లౌజ్ బాగుంటుంది. సో ఇలాంటివి మీరు చేశారు అంటే
మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు ఆ అవుట్ఫిట్కి ఈ అవుట్ఫిట్కి అండ్ శారీస్కి. సో మీకు స్లీవ్లెస్ నచ్చలేదు అంటే అలా కోట్స్ వేసుకోవచ్చు. లోపల ఉన్నవి అన్ని ఓపెన్ చేసి స్లీవ్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో ట్రై చేయండి. ఇలా సింపుల్ శారీస్తో మనం 1000-1500లో వచ్చే సన్న చీరలతో ఇలా అవుట్ఫిట్స్ క్రియేట్ చేయొచ్చు. నేనైతే నా ఓన్ కస్టమైజేషన్ చేసుకున్నాను, నేనే డిజైన్ చేసుకున్నాను. మీరు ట్రై చేయండి, బెస్ట్ అవుట్ఫిట్స్ వస్తాయి. మనం ఇప్పుడు స్టోర్స్కి షాపింగ్ మాల్స్కి వెళ్ళి వెతికి మనకు ఒక కలర్ నచ్చుతుంది, ఒక కలర్ నచ్చదు. సో అలా కాకుండా మీరు ఇలా ప్రిఫర్ చేయండి. మీకు ఏ శారీ నచ్చినా తీసేసుకొని ఇష్టమైన కలర్ తీసుకొని చేసుకోవచ్చు. బికాజ్ మెటీరియల్స్ మనకు అంత ఈజీగా దొరకవు, మనకి కావాల్సిన కలర్స్ కూడా దొరకవు. అలాంటి టైంలో మీరు డయబుల్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. బట్ నేను శారీస్తో చేశాను కాబట్టి నా దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నీ శారీస్ ఏవైతే ఉన్నాయో ఆ శారీస్లో ఇవన్నీ చేసుకున్నాను. సో మీరు ట్రై చేయండి. ఇలా శారీస్తో మీరు చేసుకున్నారు అంటే చెప్పడానికి కూడా బాగుంటుంది, ఇలా నేనే డిజైన్ చేసుకున్నాను నా ఓన్ కస్టమైజేషన్ అని చెప్పి. సో ఇవైతే నా ఓన్ కస్టమైజేషన్సే. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. బాయ్.